ఇందుకు అధికార కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. రోజుకొక ఎత్తుగడ వేస్తోంది. నియోజకవర్గంలోని వివిధ వర్గాల ఓటర్లను ఆకర్షించేందుకు వేస్తున్న ఎత్తులు రాజకీయ వర్గాలను సైతం ఆశ్చర్యపరుస్తున్నాయి. ఉన్నట్టుండి మాజీ క్రికెటర్ అజారుద్దీన్ కేబినెట్ లోకి తీసుకున్నారు. ఉప ఎన్నిక జరుగుతున్న సమయంలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయించారు. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ముస్లిం ఓటర్లు గణనీయంగా స్థాయిలో ఉన్నారు. ఆ వర్గాలను ఆకర్షించేందుకు చర్య చేపట్టారనే చర్చ ఉంది. అలాగే సీఎం రేవంత్ రెడ్డి సైతం ముస్లింల ఓటర్ల ఆకర్షణే లక్ష్యంగా ప్రసంగాలు చేస్తున్నారు. జూబ్లీహిల్స్ లో ముస్లిం ఓటర్ల తరహాలోనే బీసీ సామాజిక వర్గానికి చెందిన ఓటర్లు కూడా గణనీయంగానే ఉన్నారు. ఆ వర్గాన్ని ఆకర్షించేందుకు కాంగ్రెస్ పార్టీ నుంచి లీకులు మొదలయ్యాయి. బీసీ సామాజిక వర్గానికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తారన్నది ఆ ప్రచార సారాంశం. ఏదో సాదాసీదా వ్యక్తికి డిప్యూటీ సీఎం పదవి ఇస్తే లాభం లేదని అనుకున్నారో ఏమో. ఉప ఎన్నిక ప్రచారంలో బిజీగా ఉన్న పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరును తెరపైకి తెచ్చారు. మహేష్ గౌడ్ ను ఉప ముఖ్యమంత్రిని చేస్తారని చెవులు కొరుక్కునేలా చర్చల్లో పెడుతున్నాయి గాంధీ భవన్ వర్గాలు. స్థానిక ఎన్నికల్లో బీసీ కోటా కోసం సీఎం రేవంత్ రెడ్డి విసిరిన అస్త్రం బూమ్రాంగ్ కావడంతో దిద్దుబాటు చర్యలో భాగంగా డిప్యూటీ సీఎం అస్త్రాన్ని ప్రయోగిస్తున్నట్టు భావిస్తున్నారు. ప్రస్తుతం కేబినెట్ లో ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు ప్రాతినిధ్యం లేదు. ఇక్కడ మంత్రి పదవి ఆశించిన సుదర్శన్ రెడ్డిని ఇటీవలే కేబినెట్ హోదాలోకి కేబినెట్ లో 2 మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. వీటి భర్తీ విషయంలో సీఎం రేవంత్ రెడ్డితో సంబంధం లేకుండా నేరుగా కాంగ్రెస్ అధిష్టానమే ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది. అజారుద్దీన్ సైతం అదే విధంగా ల్యాడ్ అయినట్టుగా ఒక వాదన. ఇప్పుడు మహేష్ గౌడ్ కూడా అలాంటి ఎంట్రీ ఇస్తారని అనుకుంటున్నారు. వాస్తవానికి మహేష్ గౌడ్ ను ఏరికోరి పీసీసీ పీఠంపై కూర్చోబెట్టింది రేవంత్ రెడ్డి. ఈ మధ్య సీఎం రేవంత్ కు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు మధ్య గ్యాప్ వచ్చిందనే ప్రచారం ఉంది. మహేష్ గౌడ్ పూర్తిగా హైకమాండ్ కంట్రోల్లోకి వెళ్లారని ఒక టాక్. అందుకే మహేష్ గౌడ్ ను డిప్యూటీ సీఎం ను చేస్తే అది హైకమాండ్ ఛాన్స్ అనే అభిప్రాయాన్ని కాంగ్రెస్ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఈ 2 ఏళ్లలో కొన్ని వర్గాలు పార్టీకి దూరమైనట్టు అధిష్టానం కలవరపడుతున్నట్టు సమాచారం. అది జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో బయటపడడంతో వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టినట్టు భావిస్తూ ఉన్నారు. మంత్రివర్గ కూర్పు సామాజిక సమతూకం మొత్తం ఢిల్లీ పెద్దల కనుసన్నల్లో జరుగుతున్నట్టుగా తెలుస్తోంది. అయితే ఒక్క జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గెలుపు కోసం ఈ విధంగా కాంగ్రెస్ పార్టీ ఎత్తుగడలు వేయడం అవసరమా అనే ప్రశ్నలు కూడా గాంధీ భవన్ వర్గాల్లో ఉండటం ఆశ్చర్యకరం. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గట్టెక్కేందుకు కాంగ్రెస్ పార్టీ ఆపసోపాలు పడుతోంది. నేపథ్యంలో మొన్నే మనం చూసాం కేబినెట్ లోకి అజారుద్దీన్ తీసుకున్నారు. కొత్తగా ఇప్పుడు ఇంకొక మంత్రి పదవిని కూడా పీసీసీ చీఫ్ కి ఇస్తారని ఒక టాక్ అయితే మొదలైంది. రైట్, మరిన్ని పూర్తి డీటెయిల్డ్ అనాలిసిస్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ లైవ్ లో అందిస్తారు. శ్రీకాంత్, ఏంటి కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది? ఇప్పుడు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ పేరు కూడా మంత్రివర్గంలోకి తీసుకుంటారు, డిప్యూటీ సీఎం చేస్తారంటూ కూడా ఒక వ్యాఖ్యలు వస్తున్నాయి. ఏం జరుగుతోంది కాంగ్రెస్ లో శ్రీకాంత్? హిమిందు, గుడ్ ఆఫ్టర్నూన్. సో కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది అంటే జూబ్లీహిల్స్ ప్రస్తుతానికి ఉప ఎన్నిక చాలా వాడివేడిగా నడుస్తోంది, పాయింట్ నెంబర్ 1. అండ్ మైనార్టీ ఓటు బ్యాంక్ కోసమే కాంగ్రెస్ పార్టీ శతవిధాల ప్రయత్నం చేస్తోంది. ఏకంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి అస్త్రం ఏంటంటే కాంగ్రెస్ పార్టీయే మైనార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే మైనార్టీలు, సో ముస్లిం బోలతో కాంగ్రెస్ బోలతో ముస్లిం అన్నటువంటి నినాదాన్ని కాంగ్రెస్ పార్టీకి ఎదురెళ్ళి రేవంత్ రెడ్డి చేసినటువంటి కామెంట్. అంటే ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ ఒక సెక్యులర్ పార్టీ అన్నదే ప్రధానంగా ఉన్నటువంటి అంశం. బట్ ఈ రోజు సెక్యులర్ పార్టీ కాదు, ముస్లింల పార్టీ, ఇది ముస్లింల కోసమే ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ అని ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కాదు, అఫ్కోర్స్ ముఖ్యమంత్రి అయిపోయిన తర్వాత ఇక వేరే ఆప్షన్ ఏం లేదు. ఇంకా రాహుల్ గాంధీ దీన్ని కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది, మల్లికార్జున ఖర్గే కన్ఫర్మ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే అటు తుమ్మల నాగేశ్వరరావు కూడా ఇదే మాట మాట్లాడుతున్నారు. సో మంత్రులు కాంగ్రెస్ పార్టీ మొత్తం కూడా జూబ్లీహిల్స్ ఎన్నికల్ని టార్గెట్ చేసి మైనార్టీ ఓట్లను దండుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నటువంటి క్రమంలో ఇక్కడ మొత్తం 4 లక్షల పైచిలకు ఓటు బ్యాంక్ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ, జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో. దాంట్లో 1,30,000 మైనార్టీ ఓటు బ్యాంకులు ఉంటే మిగతాది మొత్తం కూడా ఓవరాల్ గా ఇంకా 2.5 లక్షలు బీసీలకు సంబంధించినటువంటి ఓటు బ్యాంకే ఉంటుంది. మిగతా
కమ్యూనిటీకి సంబంధించినటువంటి, సో మోస్ట్లీ బీసీలే. సో ఇప్పుడు ముస్లింలు అన్నటువంటి నేపథ్యంలో అజారుద్దీన్కి మంత్రి పదవి ఇచ్చినటువంటి నేపథ్యంలో బీసీలు ఎక్కడ నారాజు అవుతారు అన్నటువంటి ఉద్దేశంతో ఇంకొక అస్త్రాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ ప్రయోగిస్తుంది. సో ఒక వినికిడ్ ఏంటంటే మహేష్ కుమార్ గౌడ్ను డిప్యూటీ సీఎంగా తీసుకునేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే డిప్యూటీ సీఎంగా మళ్ళీ భట్టి విక్రమార్క ఉన్నాడు. సో ఇంకొక డిప్యూటీ సీఎంగా తీసుకునేటువంటి అవకాశం ఉందన్నటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి పార్టీ వర్గాల నుంచి. ఒకవేళ అంటే ఇప్పటికే ముఖ్యమంత్రి పైన పెద్దగా నమ్మకం లేదా అధిష్టానానికి, మొత్తం డైరెక్షన్ అంతా కూడా ఢిల్లీ నుంచే నడుస్తోందా, సో సీఎం దేం లేదా, సీఎం పెత్తనం కాకుండా ఢిల్లీ పెత్తనం నడుస్తుందా అన్నటువంటి క్రమంలో ఒక ముగ్గురు మంత్రులు కూడా తొలగించేటువంటి పరిస్థితి ఉంది. ముగ్గురు మంత్రులకు ఉద్వాసన కూడా తప్పదు అన్నటువంటి వాదనలు కూడా బలంగా వినిపిస్తున్నాయి స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత. అదే జరిగితే కనుక అందులో డిప్యూటీ సీఎంగా తీసుకుని నిజామాబాద్ లో కూడా ప్రస్తుతానికి మంత్రి లేరు. ఓవైపు సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ వైపు ఇవ్వడం జరిగింది. సో ఒక కేబినెట్ ర్యాంక్ హోదా ఇవ్వడం జరిగింది. సో తర్వాత మంత్రి కావాలి. సో మంత్రి కావాలన్నటువంటి నేపథ్యంలో డిప్యూటీ సీఎం పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్కి ఇస్తారు అన్నటువంటి వాదన ఒకటి బలంగా వినిపిస్తుంది. మరి పిసిసిగా ఎవరు ఉండబోతున్నారు? గతంలో పిసిసి కోసం మధుయాష్క గౌడ్ కూడా తీవ్రంగా ప్రయత్నించారు. సో ఈసారి బీసీకే ఇస్తారా పిసిసి, లేదంటే ఇంకెవరికైనా ఇస్తారా అన్నది చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇప్పటికే మంత్రి పదవి కోసం అటు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కూడా భారీ యుద్ధమే చేస్తున్నారు. సో ఏం జరగబోతోంది, ఇట్లాంటి చాలా ఈక్వెషన్స్ అయితే దీంట్లో కనిపిస్తున్నాయి. రైట్, మా కరెస్పాండెంట్ శ్రీకాంత్ కూడా మనతో పాటు నిజామాబాద్ నుంచి అందుబాటులో ఉన్నారు. శ్రీకాంత్, ఒక్క జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ మొత్తం అన్ని జిల్లాల పైన, మంత్రివర్గం పైన పడేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. పిసిసి అధ్యక్షుడిని మార్చబోతున్నారా, లేదంటే ఇప్పటికీ నిజామాబాద్ కి మంత్రి లేరు, సుదర్శన్ రెడ్డి మాజీ మంత్రిని ఆయనకు ఒక కేబినెట్ హోదా ఇచ్చి ఆయన సాటిస్ఫై చేయడం జరిగింది, కొన్ని పవర్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇప్పుడు మైనార్టీలకు సంబంధించి అజారుద్దీన్ కి మంత్రి పదవి ఇచ్చారు. సో ఏం జరగబోతోంది కేబినెట్ లో? సో ఈ వాదన ఒకవేళ నిజంగానే డిప్యూటీ సీఎం గా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ కి ఇస్తే ఎట్లాంటి పరిణామాలు ఉండొచ్చు శ్రీకాంత్? ఎస్ శ్రీకాంత్, మనం ఓవర్ గా ఈ జూబ్లీహిల్స్ ఎన్నికలను చూస్తా ఉంటే ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి టైట్ సిచ్యువేషన్ రానున్న రోజుల్లో కూడా ప్రభావితం చూసే అవకాశాలు ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ పెద్దలు అబ్జర్వ్ చేసినట్టున్నారు. ఈ నేపథ్యంలో హుటాహుటిన మహమ్మద్ అజారుద్దీన్ ను తీసుకొచ్చి మైనార్టీకి కోటా కింద అతనికి మంత్రి పదవిని ఇచ్చారు. ఎందుకంటే ప్రస్తుతం జూబ్లీ హిల్స్ ఎన్నిక అనేది హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం ఈ రెండు పార్టీలు అయితే చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. అటు బీఆర్ఎస్ టఫ్ ఫైట్ నిస్తుంది. ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఎలాగైనా గెలిచి తీరాలి ఈ ఎన్నిక అని చెప్పేసి చాలా ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ తీసుకుంటే, అంతకు భిన్నంగా ఇటు సెంటిమెంట్ తో పాటు ప్రభుత్వ వ్యతిరేకతను కూడా కూడగట్టుకున్నటువంటి నేపథ్యంలో జూబ్లీ హిల్స్ లో బీఆర్ఎస్ పార్టీ కూడా చాలా టఫ్ గా ఇస్తుంది. నెక్ టు నెక్ అక్కడ పరిస్థితులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు బీసీల ఏదైతే ఎక్కువ శాతం ఉన్నటువంటి బీసీ వర్గాలను అట్రాక్ట్ చేసుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ఈ స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది. ఇప్పుడు పిసిసి చీఫ్ మార్పు, అలాగే బీసీ వర్గాలకు డిప్యూటీ సీఎం అనే అంశాన్ని తెరపైకి తీసుకొచ్చి బీసీ ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నట్టుగా మనకు స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీ కోటా బూమరంగా. అంటే శ్రీకాంత్, ఇక్కడ ఇంకో పాయింట్ ఏంటంటే ఇప్పటికే డిప్యూటీ సీఎం గా భట్టి విక్రమార్క ఉన్నారు. సో దామోదర్ రాజనరసింహ కూడా మంత్రివర్గంలో ఉన్నారు. వివేక్ వెంకటస్వామి ఎస్సీ కేటగిరీ నుంచి మంత్రివర్గంలో ఉన్నారు. అడ్లూరు లక్ష్మణ్ కూడా కొనసాగుతున్నారు. సో మరోవైపు బీసీ నుంచి పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, కొండా సురేఖ ఇప్పటికే మంత్రివర్గంలో ఉన్నారు. సో జూబ్లీహిల్స్ ఎఫెక్ట్ కేవలం కాంగ్రెస్ పార్టీ మైనార్టీలకే అన్నటువంటి ఈ స్లోగన్స్ కాంగ్రెస్ పార్టీ నుంచి వస్తున్నటువంటి క్రమంలో, లేదు బీసీల తరఫున కూడా ఉన్నాం, బీసీలనే డిప్యూటీ సీఎం గా చేస్తున్నాం అని బీసీల సాటిస్ఫాక్షన్ కోసం ఒక నిర్ణయం తీసుకున్నట్టు, ఒక ప్రాధాన్యం ఇచ్చినట్టు అవుతుందని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం భావిస్తున్నట్టుగా ఏమైనా చూడవచ్చా? ఎస్, 100%. ఒకవైపు నిజామాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీకి కంచుకోటలాగా ఉన్నటువంటి జిల్లా. గతంలో 9 నియోజకవర్గాలకు 9 నియోజకవర్గాలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చినటువంటి నిజామాబాద్ జిల్లాలో ఇప్పటికీ మంత్రి పదవి లేదు. మొదటి నుంచి గట్టిగా మంత్రి పదవి ఆశించినటువంటి మాజీ మంత్రి సుదర్శన్ రెడ్డికి ప్రభుత్వ సలహాదారుగా ఇచ్చి అతన్ని బుజ్జగించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు మహేష్ కుమార్ గౌడ్ ని తెరపైకి తీసుకొస్తున్నారు. ఒకవైపు నిజామాబాద్ జిల్లాకు మంత్రి పదవి ఇచ్చినట్టుగా ఉంటుంది, మరోవైపు బీసీకి ప్రాధాన్యత ఇచ్చినట్టుగా ఉంటుంది. అలాగే
పిసిసి చీఫ్ ని కూడా మార్చే వెసులుబాటు ఉంటుంది. ఒకవేళ పిసిసి చీఫ్ ని మారిస్తే బీసీ వర్గానికే తలుచుకుంటే పొన్నం ప్రభాకర్ ను సీన్ లోకి తీసుకొచ్చి పొన్నం ప్రభాకర్ కి ఏదైతే మంత్రి పదవి ఖాళీ అవుతుందో ఇంకా ఇటు రాజగోపాల్ కావచ్చు, ఇంకా చాలా మంది లైన్ లో ఉన్నారు. అజారుద్దీన్ కి ఏ విధంగా అయితే మంత్రి పదవి ఇచ్చారో ఆ విధంగా ఓడిన ఎమ్మెల్యేలు కూడా మధు యాచ్కి కావచ్చు, పలానా ఇంకా చాలా మంది తెరపైకి వస్తున్నారు. తమకు కూడా పార్టీని నమ్ముకునే ఉన్నాం, చాలా సీనియర్ రము, తమకు ప్రాధాన్యత ఇవ్వాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పేసి ఇటు సీనియర్ రాజకీయవేత్తలు కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. శ్రీకాంత్, థ్యాంక్ యూ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. సో అందే సత్యం గారు కూడా మనతో పాటు జాయిన్ అయ్యారు. సత్యం గారు నమస్తే, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. కాంగ్రెస్ అంటే ముసల్మాన్ అంటే కాంగ్రెస్ అన్నటువంటి మాట తర్వాత ఆల్ ఆఫ్ సడన్ గా కాంగ్రెస్ పార్టీ వర్గాల నుంచి ఇంకొక వాదన వినిపిస్తోంది. డిప్యూటీ సీఎం గా మహేష్ కుమార్ గౌడ్ ని తీసుకోబోతున్నారు. సో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చేటువంటి దిశగా అడుగులు పడబోతున్నాయి. ఇంకా కొంతమంది ఎవరైతే ఉన్నారో కీలకమైనటువంటి వ్యక్తులను కూడా పార్టీలో వాళ్ళని తీసుకొని వాళ్ళకు కూడా సాటిస్ఫై చేసేటువంటి అవకాశం ఉంది. ఇంకా 3 మంత్రుల్ని కూడా తప్పించి కొత్త పోర్ట్ఫోలియో, కొత్త మంత్రులు వచ్చేటువంటి అవకాశాలని అన్నది ప్రధానంగా వినిపిస్తుంది. జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ తర్వాత కొన్ని మార్పులు చేర్పులు జరిగేటువంటి అవకాశం ఉందా? ఎట్లా చూడొచ్చు సార్ ఈ ఎన్నిక ఎపిసోడ్ అంతా? ఇప్పటికిప్పుడు ఉప ఎన్నిక ముందల మంత్రి పదవులు ఇవ్వటం, విస్తరించటం ఇవి ఉంటాయని నేను అనుకోను. కాబట్టి ఉప ఎన్నిక తర్వాత గెలుపు ఓటముల ఆధారంగా మంత్రివర్గ విస్తరణ కానీ, వ్యక్తులకు మంత్రులు ఇవ్వటం కానీ నిర్ణయించుకునే అవకాశం ఉంది. ఇప్పటికిప్పుడు ఉప ముఖ్యమంత్రి బీసీ అయినటువంటి లీకు మాత్రం ఖచ్చితంగా ఇవాళ ముస్లిం ఓట్లు కొన్ని బీఆర్ఎస్ ఇవ్వడే అవకాశం ఉంది అని గమనించినటువంటి అధిష్టానం కొత్తగా ముస్లిం ఓట్లు వాడటం కోసం ఎంఐఎం సపోర్ట్ చేసినప్పటికీ అజారుద్దీన్ని కూడా మంత్రి చేయటంతో ఆ వ్యూహం ఒకటి ముందుకు తీసుకుపోతున్నారు. రెండో వైపు ఇవాళ హిందువులు దాంట్లో బీజేపీ వీక్ అవుతుంది, బీజేపీ క్యాండిడేట్ వీక్ అవుతున్నాడు. కాబట్టి హిందువుల ఓట్లు బీఆర్ఎస్ వైపు మలిపితే డేంజర్ అని చెప్పేసి హిందువుల ఓట్లనే మేజర్గా ఉన్నటువంటి బీసీ ఫోర్స్ని కాంగ్రెస్ ఓటు ఎంచుకోవటానికి బహుశా ఈ లీక్ ఉపయోగపడుతుంది అన్నటువంటి ఉద్దేశంతో లీక్ ఇచ్చి ఉంటారు. కాబట్టి ఎన్నికలకు ముందు ఉప ముఖ్యమంత్రి పదవి కానీ, లేకపోతే మరొకటి కానీ మరొక వ్యక్తులు కానీ అవన్నీ పెద్ద ఇప్పుడు చర్చనీయాంశం అనుకోవట్లేదు. మిగతా మంత్రి పదవులు వ్యక్తులు ఒక్క ఉప ముఖ్యమంత్రి పదవి బీసీకి ఇచ్చే అవకాశం ఉందనే లీక్ మాత్రం బీసీలను అటెన్షన్ చేసేందుకు, ఈ 3 రోజుల్లో ఎలక్ట్ అయ్యేందుకు మనం కాంగ్రెస్ ఫేవర్గా ఆలోచించాలి, బీసీలకు ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేటువంటి ఒక అలర్ట్నెస్ కోసం ఈ లీక్ ఇచ్చారని నేను అనుకుంటున్నాను. అంటే ఎందుకంటే జూబ్లీహిల్స్ ఎలక్షన్ టైంలోనే ఈ లీక్స్ ఎందుకు వస్తున్నాయి అనుకోవచ్చు? కాంగ్రెస్ ముఖ్యమంత్రి చేస్తున్నటువంటి కామెంట్స్ ని కొంత ఆయింట్మెంట్ పూసేటువంటి క్రమంలోనేనా? ఎందుకంటే లాస్ట్ 2 డేస్ ముఖ్యమంత్రి ఒక్కొక్క మతపరమైనటువంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ అన్నటువంటి వాదన నుంచి ఏకంగా ముస్లింల పార్టీయే కాంగ్రెస్ పార్టీ అన్నటువంటి చాలా షాకింగ్ కామెంట్ చేశారు. సో వాటిని సర్దుపుచ్చుకోవడానికే ఈ రోజు ఇట్లాంటి లీకులు బయటకు వచ్చాయి అనుకోవచ్చా? ఎట్లా చూడొచ్చు ఈ పాయింట్ ని? ఖచ్చితంగా. ఎందుకంటే హిందువుల్లో అందరూ హిందుత్వ ఉన్నటువంటి వాళ్ళు కాదు. 180% మందికి హిందువులే అయినా వాళ్ళకు మత ప్రాతిపదికన ఆలోచించే అలవాటు లేదు. కాబట్టి ఇవాళ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా బీసీలు, ఎస్సీలు, ఎస్టీలకు హిందుత్వం అనేటువంటిది పెద్దగా ఆకర్షణీయం కాదు. వాళ్ళ జీవన పరిస్థితులు, వాళ్ళ సోషియో ఎకనామిక్ బ్యాక్గ్రౌండ్, వాళ్ళ రోజువారీ జీవితాలు ఇవే పెద్ద చర్చనీయాంశం వాళ్ళకు. కాబట్టి ఇవాళ బీసీలు అలర్ట్ కావటానికే ఈ లీక్ ఇచ్చారనుకుంటున్నా. కాబట్టి ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ సెక్యులర్ పార్టీ, దాంట్లో అప్పుడప్పుడు పిల్లి మొగ్గలు వేస్తుండొచ్చు, లేదా రాంగ్ స్టెప్స్ వేస్తుండొచ్చు. బీఆర్ఎస్ అయినా లేదా కాంగ్రెస్ పార్టీ అయినా ప్రాథమికంగా సెక్యులర్ పార్టీ. ఈ రాంగ్ స్టెప్స్ ప్రతిపక్షాలకు ఆయుధం అయితే కదా. నిన్న ఆల్రెడీ బండి సంజయ్ కామెంట్స్ చేసిండు, హిందువులంతా ఏకంగా ముస్లింలంతా అటు వెళ్తున్నారు. అయితే ఇప్పుడు ఎందుకో మొత్తం మీద సెకండ్ పొజిషన్ ఉంటుంది అనుకుంటున్నటువంటి బీజేపీని ఈ సోషల్ మీడియా థర్డ్ ఫోర్స్ గా నెట్టేస్తుంది సోషల్ మీడియా. కాబట్టి ఇవాళ నియరెస్ట్ రైవల్ బీఆర్ఎస్ అని చెప్పేసి ఒక ఎవాల్వ్ చేయగలిగారు. అది సోషల్ మీడియా ఎవాల్వా లేకపోతే ఇతర ఛానల్స్ ఎవాల్వా, మొత్తం మీద ప్రజల్లోకి వెళ్ళింది అది. కాబట్టి ఇవాళ బండి సంజయ్ అన్నాడు, ఇవన్నీ దొంగ మీడియాలు, ఇవన్నీ సృష్టించిన మీడియాలు, ఇవన్నీ కరెక్ట్ కాదు, ఈ సర్వేలన్నీ మేమే గెలుస్తామని చెప్పేసి ఆయన అడ్డంగా మాట్లాడాల్సి వచ్చింది. అంటే ఆ స్థితికి తీసుకెళ్లారు ఎలక్షన్ని.
కాబట్టి ఈ 3 రోజుల్లో మాసివ్గా మొగ్గకుండా ఏదో వ్యక్తిలో ఒక బజారు అనేది కాకుండా మాసివ్గా మొగ్గకుంటుండటం కోసం బీసీ కార్డు అనేటువంటిది బయటికి తీయటం వల్ల ఖచ్చితంగా బీసీల ఓట్లు బీసీ క్యాండిడేట్ కూడా ఉన్నాడు కాబట్టి ఆ విధంగా వాళ్ళని ఎలక్ట్ చేసి ఓటు చేయించుకోవడానికి ఈ లీక్ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో లీక్ ఇచ్చారు అనుకుంటున్నాను నేను. 1 సెకండ్ సార్, కార్తిక్ గారు ఉన్నారు మనతో పాటు, ఫోన్ లైన్ అందుబాటులోకి వచ్చారు, కాంగ్రెస్ పార్టీ టీపీసీసీ నాయకులు. కార్తిక్ గారు నమస్తే సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. మొత్తానికి ముఖ్యమంత్రి 2 రోజుల నుంచి ముస్లింలు కాంగ్రెస్ పార్టీ కోటేయండి, ఇది కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అని చెప్తే జూబ్లీహిల్స్ లో ఉన్న హిందువులారా 70% ఓట్ల సత్తా బండి సంజయ్ మాట్లాడినటువంటి మాట. సో మతపరంగా రాజకీయాలు తీసుకెళ్తున్నారా ఇక్కడ? సో వాటికి ఆయింట్మెంట్ పూసేటువంటి క్రమంలోనే దిద్దుబాటు చర్యలో భాగంగానే ఈరోజు డిప్యూటీ సీఎంగా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ని తీసుకుంటామన్నటువంటి లీక్లు ఇస్తున్నారా? ఎట్లా చూస్తున్నారు ఈ పాయింట్స్ ని? ప్రజల్లో కొంత వ్యతిరేకత వస్తోంది, హిందువుల్లో బీసీల్లో వ్యతిరేకత వస్తుంది అన్నటువంటి దానికి నేపథ్యంలోనే ఈ కామెంట్స్ అనుకోవచ్చా? సార్ ఏం లేదు, అంటే బండి సంజయ్ గారు మాట్లాడిన దానికి ఈ రోజు జరుగుతున్న పరిణామాలకు ఏం సంబంధం లేదు. ఇంకోటి ఎక్కడ కూడా అధికారికంగా ప్రకటన అనేది కూడా ఎక్కడ లేదు. ఇవన్నీ కూడా ఏంటంటే లీక్స్ అనేటివి అవి వస్తూనే ఉంటాయి, వాటిని ఎక్కువ సీరియస్ గా తీసుకునే ఉన్నారు అనుకుంటే సర్వేలో నిన్న మొన్న వచ్చిన సర్వేలు అన్ని చూస్తే కూడా నాకు తెలిసినంత వరకు ఎవరు 15% కూడా పూర్తిగా వాళ్ళ సైడ్ ఎవరు ఇవ్వలేదు. కాబట్టి దీన్ని చూసినటువంటి బీజేపీ పార్టీ భయపడుతుంది. రెండవది ఏంటంటే బీజేపీ భయం కూడా కాదు, దీన్ని భయం అని కూడా చెప్పనవసరం లేదు. ఎట్లయినా బీజేపీ బీఆర్ఎస్ రెండు లోపాయకార ఒప్పందంగా ఉన్నాయి కాబట్టి ఓటింగ్ ఎట్లా కూడా పెరగకుండా చూడాలి. పెరిగిన ఓటింగ్ ఏదున్నా బీజేపీకి పడేలో మనం ప్లాన్ చేసుకోవాలన్న ఇంటర్నల్ అండర్స్టాండింగ్ తోనే నడుస్తుంది. మనందరికి తెలిసిన విషయమే, కిషన్ రెడ్డి గారిని కేసీఆర్ గారిని మనం వేరువేరుగా చూడలేము ఎప్పుడు కూడా. ఎప్పుడైనా సరే కిషన్ రెడ్డి గారు తీసుకునే ప్రతి నిర్ణయం కూడా అది ఎక్కడో చోట కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి అనుకూలంగానో లేకపోతే వారికి ఉపయోగపడేలాగా తీసుకునేలాగానే ఉంటది. కాబట్టి ఈ వ్యాఖ్యల్ని మనం పెద్దగా తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ లీక్స్ విషయంలో బండి సంజయ్ ఇచ్చినటువంటి కౌంటర్ స్ట్రైట్ ఫార్వర్డ్ రేవంత్ రెడ్డికే ఇచ్చారు. సో ముస్లిం ఇప్పుడు ముఖ్యమంత్రి కామెంట్స్ ని సమర్థిస్తున్నారా? డెఫినెట్లీ ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఏమన్నారంటే ముస్లింలకు అత్యధికమైనటువంటి అవకాశాలు ఇచ్చిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీయే. దేశంలో ఉపరాష్ట్రపతి దగ్గర నుంచి మొదలు పెడితే మంత్రులు ఇట్లా అనేక అవకాశాలు ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ముస్లింలకు ఎక్కువ అవకాశాలు వచ్చినాయనే తీరులో వారు మాట్లాడినారు. అది మొన్నటి మాట. బట్ నిన్న కాక మొన్న లాస్ట్ 2 days 3 days బ్యాక్ చెప్తున్నారు. మళ్ళీ తర్వాత అదే మాటల్లో ఉన్నారు. ముస్లిమ్స్ అంటేనే కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ అంటేనే ముస్లింల పార్టీ అని చెప్పేసి ఇంకొక స్టేట్మెంట్ దాని కంటిన్యూషన్ ఇచ్చారు. సో ఇక్కడే సెక్యులర్ భావజాలం ఏమైంది కాంగ్రెస్ పార్టీది? దీనిపైన ఇక రాహుల్ గాంధీ అయినా స్పందించాల్సింది అన్నటువంటి ప్రశ్న వస్తుంది. అట్లా ఏం లేదు సార్. ఏంటంటే ఇప్పుడు దాదాపుగా మొన్న 2023లో జరిగిన ఎన్నికల మొత్తంలో కూడా దళితులకు సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ రిజర్వ్డ్ ఉన్నటువంటి అన్ని స్థానాలు కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచింది. ఒక్క స్థానం మాత్రం బీఆర్ఎస్ గెలిచింది. అట్లా అని చెప్పి ఇప్పుడు దళితుల పార్టీ మాత్రం కాంగ్రెస్ పార్టీ మాత్రం దళితుల పార్టీ అని ఎందుకు ఇట్లాంటి వాదన ఎందుకు మాట్లాడరు? సో కాంగ్రెస్ పార్టీ దళితుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మైనారిటీల పార్టీ కాంగ్రెస్ పార్టీ, విద్యార్థుల పార్టీ కాంగ్రెస్ పార్టీ, మహిళల పార్టీ కాంగ్రెస్ పార్టీ, సబ్బండ వర్గాలకు చెందినటువంటి కాంగ్రెస్ పార్టీ. అయితే అక్కడ జూబ్లీహిల్స్ ఎన్నికల్లో ఎందుకు ఈ కామెంట్స్ రావట్లేదు? మీరు మాట్లాడినట్టుగా ముఖ్యమంత్రి ఎందుకు మాట్లాడలేదు? కేవలం ఓట్లే కావాలి, అధికారమే కావాలి, ఇక్కడ గెలవాలి, ఈ సీటు గెలవాలన్నటువంటి ఉద్దేశంతో మాత్రమే అధికారం కావాలన్నది ఏం లేదు సార్. ఓట్ల కోసమే పార్టీని మీ పార్టీ అని చెప్తున్నారు. సెక్యులర్ పార్టీ అనే భావజాలం పోయింది. రేపు పొద్దున రేపు ఏ ఎన్నికల పోయినా కానీ ఇది హిందువుల పార్టీ కాదని చెప్పేసి బీజేపీ అంటది. రేపు పొద్దున కేవలం ఒక వర్గానికి చెందిన పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ అంటది. బీజేపీ అంతకు మించి ఏం మాట్లాడదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ప్రచారం. అయితే ముఖ్యమంత్రి గారు ప్రచారం చేయడానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న సందర్భాన్ని పట్టుకొని అక్కడ ఏ విషయం చెప్పాలో ఆ విషయం చెప్పినారు. దానికి అంటే ముస్లింలు మన దేశంలో భాగస్వామ్యం కాదో నాకు అర్థం కాదు. లేకపోతే ఒక పని చేయమనండి. లేదండి, ముస్లింలు దేశంలో భాగస్వామ్యమే, ముస్లింలకు కూడా పార్టీ. అందుకే నేను ఏమంటున్నా, ఇట్లాంటి పరిస్థితులు వస్తే ముఖ్యమంత్రిని చేసినా తప్పులేదు. బట్ వాట్ ఐఎమ్ సేయింగ్, ఇది ఒక వర్గానికి చెందిన పార్టీ అని ఎందుకంటున్నారు? పల్లె తెలంగాణలో ఉన్న వాళ్ళు కూడా అయ్యో ఇది మా పార్టీ కాదా అన్నటువంటి భావన ఎందుకు తీసుకొస్తున్నారు ఏకంగా ముఖ్యమంత్రి అని నేను అంటున్నా. నేను సూటిగా సవాల్ చేస్తున్నా, బీజేపీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ ముస్లింల పార్టీ అంటున్నారు కదా. నేను నిన్నగాక మొన్న ఎక్కడో చూసినా ముస్లిం మహిళల మెడల కండువాలు వేయించుకొని వాళ్ళు ఫోటో షూటు
రోడ్ షో చేసే ప్రయత్నం చేసిండ్రు కదా. మేము మీ ముస్లింల ఇండ్లకే రాము, మీ ముస్లింలు మాకు అవసరం లేదు వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇదే బండి సంజయ్ గారితో ఇప్పించండి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో, అప్పుడు నేను చర్చలో కూర్చుంటా. ఇప్పుడు అన్నారు బండి సంజయ్ అన్నారు 70% హిందువులంతా బీజేపీ కోటేయండి అని చెప్పేసి నేను నా కామెంట్ అన్నారు ఆయన. అంటే 70% హిందువులు ఓటేయండి అని చెప్తున్నారు కానీ ముస్లిం సింపుల్ ఏం లేదు సార్. ఎనీవే మాకు ఓటు వేయొద్దు అని మాత్రం ఎక్కడ చెప్పట్లేదు. కాబట్టి ఏంటంటే ఇదంతా కూడా ఉన్నటువంటి భయంలో నుంచి వచ్చే మాటలు. ఏంటంటే హైపత్ అయినప్పుడు మనం ఏం మాట్లాడతాం మనం తెలియకుండా మాట్లాడతాం. కాబట్టి పైగా బండి సంజయ్ గారి మాటలకి మనం పెద్దగా అంత సీరియస్ గా తీసుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళు గతంలో మాట్లాడిన విషయాలు అన్ని కూడా మనందరికి జ్ఞాపకం ముందే ఉన్నాయి కాబట్టి వాళ్ళ మాటలు పెద్ద ప్రామాణికం కూడా. లెట్స్ సీ కార్తిక్ గారు. ఎనీవే చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ అదే సత్యం గారు, కార్తిక్ గారు. సో ఏం లేదు, సింపుల్ ఒక ఓటు బ్యాంకు రాజకీయం నడుస్తుంది తెలంగాణలో. ఓటర్లను ఆకర్షించడానికి పార్టీలను ఫనంగా పెట్టి, పార్టీ సిద్ధాంతాలను ఫనంగా పెట్టి మాట్లాడుతున్నటువంటి పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముస్లింల పార్టీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పడం, హిందువుల పార్టీ అని భారతీయ జనతా పార్టీ చెప్పుకుంటూ ఉండడం. సో బీసీలను ఓటు బ్యాంక్ ఎటు పోతుంది, ఎవరికి ఓటు వేయాలి, సో ఇది మాత్రం రిజల్ట్ వచ్చేంత వరకు వెయిట్ చేయాల్సిందే. 14వ తారీఖు రోజు రిజల్ట్ రాబోతోంది. ఆ రోజు ప్రజా తీర్పు ఎట్లా ఉండబోతుంది చూడాలి. పొలిటికల్ డైవర్షన్లో ఈ రెచ్చగొట్టేటువంటి వ్యాఖ్యలకు ఓటర్లు ప్రలోభాలకు గురిగా వద్దనేది అందరం కోరుకునేటువంటి మాట. ఎందుకంటే ప్రజాస్వామ్యం నిలబడలేదు ఎట్ ఎనీ కాస్ట్. దట్స్ ఆల్ ఫర్ నౌ. నెక్స్ట్ అప్డేట్స్ కంటిన్యూ అయితే కీప్ వాచింగ్.